హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత డివైన్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో స్వచ్ఛమైన గేదె పాలతో జున్నుగడ్డని టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూసుకుందామండి. జున్ను పాలు 1/2 లీటర్ తీసుకున్నానండి. 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార, మిరియాలు, యాలకులు తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేయ విధానం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని జున్ను పాలు పోసుకోవాలి. ఈ జున్ను పాలలో ఏ పాలు కలుపుకోవడం లేదండి. మీరు కావాలంటే 1/2 లీటర్ జున్ను పాలకు 1/2 లీటర్ పాలు కలుపుకొని చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా జున్ను పాలతోనే జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ జున్ను పాలలో బెల్లం తురుము, పంచదార వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ యాలకులు వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా పౌడర్ చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ని జున్ను పాలలో వేసుకోవాలి. బెల్లం, పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం, పంచదార పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్టాండ్పై జున్ను పాల గిన్నెను పెట్టి మూతను పెట్టుకొని 1/2 గంట సేపు ఆవిరిపై ఉడికించుకోవాలి. 1/2 గంట తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, జున్ను అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం చాకు కానీ స్పూన్ కానీ గుచ్చి చూస్తే నీట్గా వచ్చినట్లయితే చక్కగా కుక్ అయినట్లు అనమాట. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవటమే. చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీనిని కట్ చేసుకుందాం. స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఏ విధంగా చేసుకోవాలో చూశారు కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.